హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కోనసీమ స్పెషల్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, షుగర్ని బీపీని కంట్రోల్లో ఉంచే, కొలెస్ట్రాల్ని తగ్గించే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పొట్టిక్కలు. ఈ పొట్టిక్కలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ రెసిపీ ఎక్కువ మన అమ్మమ్మలు నానమ్మలు కాలం నాటిదండి. కాకపోతే ఇప్పుడు ఎవరో ఇంట్లో చేసుకోవట్లేదు, బయట హోటల్స్లోనే దొరుకుతుంది. కోనసీమలో అయితే మరీ ఎక్కువగా దొరుకుతాయి. అలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్గా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ రెసిపీ పనసాకులు ఉపయోగించి చేస్తారు. పనసాకులు లేకపోయినా వేటితో కూడా చేయొచ్చో ఈ వీడియోలో చెప్తాను. చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఒక చిన్న గ్లాస్ పొట్టు మినపప్పుని తీసుకుని నానబెట్టుకుని ఒక 5 అవర్స్ పాటు నాననివ్వాలి. పప్పుతో పాటుగానే ఇడ్లీ రవ్వని కూడా నానబెట్టుకోవాలి. మనం ఏ గ్లాస్‌తో అయితే పప్పుని తీసుకున్నామో ఆ గ్లాస్‌తో 2 గ్లాసుల ఇడ్లీ రవ్వని వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ తీసుకుని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. రవ్వ ముందుగా నానబెట్టుకుంటే మనం పొట్టిక్కలు చేసుకున్నప్పుడు చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. రవ్వను పప్పును నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాక పప్పు అంతా నానిపోయాక శుభ్రంగా కడిగేసుకుని ఉంచుకుంటే కొద్దిగా పొట్టుతో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా శుభ్రంగా కడుక్కున్నాక ఆ పప్పుని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని మెత్తగా మనం ఇడ్లీకి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో ఆ విధంగా రుబ్బుకుని తీసుకోవాలి. మరీ పలుచగా కాదు, గరిటెగా ఉండే విధంగా పప్పును రుబ్బుకుని తీసుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ నూకను వేసుకోవాలి. ఇడ్లీ నూక వేసేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 8 అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. పిండి అంతా బాగా ఫర్మెంట్ అయ్యాక ఒకసారి బాగా కలుపుకుని మనం పొట్టికలుగా వేసుకునేవాలి. ఇది ఇడ్లీ పిండి అనుకుంటారు కానీ ఇడ్లీలకి దీనికి కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. మనం ఇడ్లీ పిండికి ఒక గ్లాస్కి 3 గ్లాసుల ఇడ్లీ నూక అలా తీసుకుంటాం. అలా కాదు, ఇక్కడ నూక తక్కువగా తీసుకుని కలుపుకుంటే ఈ పొట్టిక్కలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా తీసుకున్నాక పిండిని పక్కన పెట్టుకుని మనం పనసాకులను తెచ్చుకుని ఇలా క్లీన్ చేసుకోవాలి. వాటర్లో బాగా కడుక్కున్నాక పనసాకులతో పాటు మీ దగ్గర కొబ్బరి గిన్నెలు ఉంటే పచ్చి కొబ్బరి గిన్నెలు అవి తీసుకోవాలి. లేకపోతే టూత్ పిక్లు ఉంటే టూత్ పిక్లను తీసుకోవాలి. మీ దగ్గర పనసాకులు లేకపోతే కనుక అరిటాకులు బుట్టలుగా చేసుకుని వాటిలో అయినా ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పనసాకులని 4 ఆకులు తీసుకోవాలి. 4 ఆకులు తీసుకుని 4 ఆకులు టచ్ అయ్యేలాగా ఒక టూత్ పిక్ని గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకున్నాక నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా 2 ఆకులను జాయింట్ అయ్యే విధంగా మనం ఈ కొబ్బరి పుల్లని గుచ్చుకోవాలి. ఒకదానికొకటి ఈ విధంగా గుచ్చుకుంటే 4 పక్కల 4 పుల్లలు గుచ్చితే ఈ పొట్లీలు తయారవుతాయి. పొట్లీలు అంటే పొట్లాలుగా తయారవుతాయి. ఇలానే ఇందులోకి పిండి వేసేసుకుని చేసుకోవచ్చు. లేకపోతే మీకు వీలుగా ఉండాలంటే కనుక 3 సైడ్లు ఉన్న కాడలను కట్ చేసేసుకోవాలి. ఒక సైడ్ కాడ ఉండేలా చూసుకుంటే మనకి తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా బుట్టను తయారు చేసుకోవాలి. బుట్టలన్నీ తయారు చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం తయారు చేసుకున్న బుట్టల్లోకి ఇడ్లీ పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. మరి పిండి పై వరకు వేసేయకుండా కాస్త ఎలుతుగానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న బుట్టల్ని తీసుకుని వెళ్ళి ఇడ్లీ బేషన్లోకి పెట్టుకోవాలి. ఆవిరి మీద ఉడికించి తీసుకోవాలి కాబట్టి ఇడ్లీ బేషన్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని రేకులను పెట్టుకుని ఆ రేకుల మీద మనం తయారు చేసుకున్న పొట్లాలను దానిలోకి పెట్టుకోవాలి. మీకు బేస్ నిలవట్లేదు అంటే కనుక ఏదైనా గ్లాసులో కానీ గిన్నెలలో కానీ ఈ పొట్లాలను పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నాక ఇడ్లీ బేషన్ మూత పెట్టేసుకుని స్టవ్ మీద ఉంచుకుని సిమ్లోనే ఒక 15 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. స్టవ్ ఆపేసుకుని 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకుని చూసుకుంటే ఈ పొట్లీలు బాగా ఉడికిపోతాయి. ఉడికిపోయాక వీటిని ఒక 5 నిమిషాలు ఆగి తీసుకుని సర్వ్ చేసుకుని తింటే చాలా చాలా టేస్ట్గా ఉండే పొట్టిక్కలు రెడీ అయిపోయినాయి. కోనసీమ స్పెషల్ పొట్టిక్కలు చేయడం చాలా చాలా ఈజీ అండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. పిల్లలు ఈ విధంగా పొట్లాల్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా తయారు చేసుకున్న పొట్టిక్కలు అన్నిటిని ఆకులు కట్ చేసేసుకుని మనం ప్లేట్లోకి పెట్టుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉండే కోనసీమ స్పెషల్ పొట్టిక్కలు రెడీ. పొట్టిక్కలను దబ్బకాయ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటాయండి. అలా కాకపోతే కారపొడి నెయ్యితో కూడా సర్వ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్గా ఉంటుంది.
ఇలా పొట్టికలు వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.